ధోని ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ధోని క్రీజ్లో ఉన్నాడంటే విధ్వంసం. తన అసాధారణ ప్రతిభతో టీమిండియాకు వన్డే, T20 ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ప్రతి ఫార్మాట్లోనూ తన అద్భుతమైన కెప్టెన్సీతో విజయాల్ని అందించాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా పలు టైటిల్స్ అందించాడు. వయసు మీద పడే కొద్దీ ప్లేయర్స్ లో ఆట తగ్గిపోవడం సహజమే. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో పాత ధోనిని తలపిస్తూ బౌలర్లను వణికించాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో వైజాగ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ధోని ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లో 4 4లు 3 6లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆండ్రిచ్ నోకియా వేసిన ఆఖరి ఓవర్లో అయితే 4-6-0, 4-0-6లతో 20 పరుగులు చేశాడు. శివం దూబే అవుట్ అయిన అనంతరం 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ధోని వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని తన వింటేజ్ బ్యాటింగ్ తో చెలరేగాడు. తనకు అచ్చొచ్చిన విశాఖ మైదానంలోనే పాత ధోనిని తలపిస్తూ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్లో ధోని కొట్టిన 6 ఈ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ధోని క్రీజ్ లో అడుగు పెట్టినప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు విశాఖ మైదానం అభిమానుల అరుపులతో దద్దరిల్లింది. ధోని బ్యాటింగ్ కు రావడం చూసి అభిమానులు తమ సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. గట్టిగా అరుస్తూ రచ్చ చేశారు. అభిమానుల అరుపుల నేపథ్యంలో ఢిల్లీ ఆటగాళ్లు ఒత్తిడికి గురై తప్పిదాలు చేశారు. ఢిల్లీ ఫ్రాంచైజీ విశాఖ మైదానాన్ని హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్నప్పటికీ అది చెన్నై హోమ్ గ్రౌండ్ ను తలపించింది. మైదానం అంతా పసుపు కలర్ తో నిండిపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిన ధోని బ్యాటింగ్ అభిమానులను అలరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ధోని వింటేజ్ బ్యాటింగ్ కు కొట్టుకుపోయింది. ఇంకొక ఓవర్ ఉండి ఉంటే సిఎస్కేనే గెలిచి ఉండేది. మొత్తానికి చాలా రోజుల తర్వాత క్రికెట్ అభిమానులు వింటేజ్ ధోనిని చూసి సంబరపడ్డారు.